పాద సన్నిధికి రాగలిగే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఇంతవరకు మిమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యకరమైన నీ కృపలో భద్రపరిచి కాపాడిన దేవుడవు. యేసయ్య, మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని మాకు రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుడవు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా ప్రభా, నిన్ను స్తుతించడానికి ప్రభా రియాకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. బిడ్డ ఎంతో చక్కగా నీ యొక్క ప్రభావాన్ని గురించి పాడింది. ప్రభా, నీకు వందనాలు. ఈ సమయంలో నాయన మీరు మా మధ్యకు వచ్చి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క ఘనత, ప్రభావం, మహిమను మేము అర్థం చేసుకుంటానికి, మేము ఆరాధిస్తున్న దేవుడు ఎంత మహిమగల దేవుడు మేము తెలుసుకోగలగటానికి కృపనిమ్మని క్రీస్తు వారి పేరట బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 29వ కీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాము. ఈ కీర్తనకి సూట్ అయ్యే రీతిగా రియా పాట పాడితే బాగుంటుందని నేను డాలీతో చెప్పినప్పుడు డాలీ రిక్వెస్టెడ్ రియా ఎంతో చక్కగా పాట పాడింది. ఆ కీర్తనలు 29 1 నుంచి 11 వరకు చదువుతావా డాలీ? చదువుతాను. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. 29వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు మరి సృష్టి మీద దేవుని సార్వభౌమత్వాన్ని వర్ణిస్తూ స్తుతిస్తూ ఈ కీర్తన రాశాడనమాట. ఈ కీర్తనలో రేజింగ్ స్ట్రాంగ్, ఒక తుఫాన్ వచ్చినప్పుడు దేవుని మహాశక్తిని, ప్రభావాన్ని చూచిన దావీదు దాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. ఆ తుఫానులో దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని, బలాన్ని ఆయన చూశాడు. ఆ రేజింగ్ స్టార్మ్ సృష్టించేటువంటి డిస్ట్రక్షన్ వెనకాల దేవుని శక్తి, ప్రభావం ఎంత ఉందో ఆయన చూసి ఈ కీర్తనలో వర్ణిస్తున్నాడు అనమాట. ఈ కీర్తనలో 17 సార్లు యెహోవా అనే నామాన్ని చూస్తాం. యూ కెన్ కౌంట్ అండ్ సీ. ప్రతి లైన్ లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. యెహోవా అనే నామాన్ని చూస్తాం అనమాట. అంటే ఎందుకు యెహోవా యెహోవా అని 17 టైమ్స్ ఇక్కడ ఎందుకు దావీదు స్ట్రెస్ చేశాడు అని అంటే, ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు, ఆయనే స్తోత్రార్హుడు అని దీనికి అర్థం అనమాట ఆయన దృష్టిలో. తర్వాత యెహోవా స్వరము అనే మాట 7 టైమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆయన స్వరం ఎంత ప్రభావం గలదో, ఆ స్వరం ఏం చేస్తుందో కూడా ఈ కీర్తనలో దావీదు వర్ణించాడు అనమాట. దావీదును మనం తీసుకున్నట్లయితే ఈయన ఒక గ్రేట్ మ్యూజిషియన్, మనకు తెలుసు, ఒక గ్రేట్ వర్షిపర్. అంతేకాకుండా దేవుని మందిరములో స్తుతి ఆరాధన అనే దాన్ని మొదలుపెట్టిన ఆయన కూడా ఈయనేనమాట. అంతకు ముందు అది లేదు. దేవుని మందిరంలో బలులు అర్పించడం ఎక్కువ జరిగేది, స్తుతి ఉండేది. కానీ ఈయన లేవీయులను గాయకులుగా ఏర్పాటు చేసి వాళ్ళకి వివిధ రకాలైనటువంటి వాయిద్యాలు ఇచ్చి దేవుని మందిరములో మరి ఉదయము, మధ్యాహ్నం, రాత్రి దేవుని ఆరాధించేటువంటి ఏర్పాటును చేసిన వ్యక్తి దావీదు అన్నమాట. దావీదును తీసుకున్నట్లయితే దావీదు మరి దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అని మనందరికీ తెలుసు. ఎప్పుడైతే సమూయేలు వెళ్ళి మరి జెస్సీ కుమారుల్లో దావీదుని రాజుగా ఆయన అభిషేకించాడో,
నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను అని అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. అంటే అతను స్తుతి ఆరాధన చేస్తున్నా కూడా అతను ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు అనమాట. దావీదు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే మనకు తెలుసు అక్కడ మరి సౌలుకి ఎప్పుడైనా దురాత్మ పట్టినప్పుడల్లా దావీదంట సితార పట్టుకొని సౌలు ముందు కూర్చొని వాయించినప్పుడు దురాత్మ అతన్ని విడిచిపోయేదంట. దేవుని ఆత్మతో ఇతను ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ ఉన్నప్పుడు పాడుతున్నప్పుడు దురాత్మ అతన్ని విడిచిపోయేదంట. అతను ఎంతో శాంతిరేవాడంట. కాబట్టి దావీదు దేవుని ఆత్మతో నింపబడి దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తామన్నమాట. ఇక్కడ మరి మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఈ కీర్తనలో దైవపుత్రులారా యెహోవాకు ప్రభావ మహత్యములను ఆరోపించుడి అని ఉంది. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకి ఆరోపించుడి అని చెప్తున్నాడు. ఆరోపించుడి 3 times చెప్తున్నాడు అక్కడ కూడా కదా. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే గాడ్ డిజర్వ్స్ అవర్ ప్రైజ్ అండ్ ఆనర్ అనేది నొక్కి నొక్కి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ దైవపుత్రులు అంటే అర్థం ఏంటి? పరలోకమందున్న దూతలు. పరలోకమందున్న దూతలారా యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అని చెప్తున్నాడు అనమాట. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యెషయా ఒక దర్శనాన్ని చూశాడు కదా. మరి దర్శనంలో శరాపులు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాం. శరాపులు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కాబట్టి పరమందలి దూతలు శరాబులు కెరూబులు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ గానం చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని హెచ్చిస్తూ ఉంటారనమాట. అదే మళ్ళీ చెప్తున్నాడు అనమాట దావీదు. ఏమంటున్నాడు? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావము మహత్యము ఆయనకి ఆరోపించుడి అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా 4 జీవులు 24 పెద్దలు అక్కడ ఉన్నటువంటి గొప్ప దేవదూతల సమూహం వీళ్ళందరూ కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండు. దేవదూతలు చేసే ఒక గొప్ప పని ఏంటంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారంట రాత్రింబగళ్ళు కూడా. 148వ కీర్తనలో కూడా దావీదు ఏమంటాడంటే ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన్ను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి అని చెప్తున్నాడు అనమాట. దూతలు మరి కెరూబులు సెరూపులు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు వాళ్ళు. మరి భూలోకంలో ఉన్న మనం దేవుని చేత సృష్టింపబడినటువంటి మనం మన దేవుణ్ణి ఇంకెంతగా మనం ఆరాధించాలో మనం దీన్ని బట్టి తెలుసుకోవాలన్నమాట. మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళినప్పుడు మనం చేసేది కూడా అదే స్తుతే. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామంట. ఆయన ముఖాన్ని చూసి ఆయన స్తుతిస్తూ ఉంటామంట. స్తుతి అనేది మనం ఈ లోకంలో ఉండంగాల్ని జీవంతో ఉండంగాల్ని స్తుతించడం దేవుణ్ణి మనం నేర్చుకోవాలన్నమాట. దావీదు అందుకని ఆయనకు ప్రభావ మహత్యం ఆరోపించండి, స్తుతించండి స్తుతించండి అని చెప్తున్నాడు అనమాట. మరి మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం? ఎప్పుడైతే మన హృదయం దేవుని పట్ల కృతజ్ఞతతో నింపబడుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మన నోటి నుంచి స్తుతి అనేది వస్తుంది అనమాట. ఎన్ని మేళ్లను ఉపకారములను ఆయన నుంచి మనం పొందుకున్నాం. మనం జీవించున్నాము అంటే ఈ క్షణం వరకు ఆయన కృపే కదా. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు ఈ లోకంలోనికి పంపించి మనకు బదులుగా మన పాప భారాన్ని ఆయన భరించి ఆయన మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. తన కుమారుని ద్వారా దేవుడు మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాం. కీర్తన 51లో ఏమని ఉంటుందంటే కీర్తన 50వ అధ్యాయం చూసుకున్నట్లయితే లాస్ట్ వచనంలో చదువుతామమ్మా డాలీ. కీర్తన 50 ఆఖరి వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను.
చూసారా 23వ వాక్యం దేవుడే మాట్లాడుతున్నట్టుంది అనమాట. అక్కడ ఏమంటున్నాడు? స్తుతియాగమును అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తుంటే అర్థం ఏంటంటే నీవు దేవునిని మహింపరుస్తున్నావు అనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటున్నాడంటే, నేను వానికి అంటే దేవుడు వానికి రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గమును సిద్ధం చేసుకుంటున్నాడు. దేవుడు తన రక్షణను కనపరిచేటట్లు ఒక స్తుతించే వ్యక్తి మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడంట. కాబట్టి విశ్వాస జీవితంలో స్తుతి అనేది ఎంతో ముఖ్యమైనది అనమాట. ఒక సేవకుడు మాట్లాడుతూ దేవుని వాక్యం చెప్తూ స్తుతి మన స్థితిని మారుస్తుంది అని చెప్పాడు. మీరు కూడా విని ఉంటారు, స్తుతి మన స్థితిని మారుస్తుంది అంటే. దేవుని వాక్యంలో స్తుతించినప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగినాయో మనం ఆయా సందర్భాల్లో చూస్తాం. ఎరికో చుట్టూత వాళ్ళు ఇశ్రాయేల్ 7 టైమ్స్ తిరిగి పెద్దగా వాళ్ళు ఏం చేశారు, అక్కడ పెద్దగా అరిచారు అని. అరవటం అంటే పిచ్చిగా అరిచారని అర్థం కాదు. దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు, ఘనపరిచారు, హెచ్చించారు. అప్పుడు ఏమైంది? ఎరికో గోడలు కూలిపోయినాయి. కాబట్టి ఒక విశ్వాస జీవితంలో ఎరికో గోడలు వంటి ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు స్తుతితో దేవుని సమీపిస్తే ఆ కోట గోడలు లాంటివి కూలిపోతాయి. రెండోది మనం ఎక్కడ చూస్తామంటే యెహోషాపాతు మీదకి గొప్ప సైన్యం వచ్చింది. మరి వాళ్ళని ఓడించే శక్తి ఆయనకైతే లేదు. దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు యెహోషాపాతు. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే సైన్యాన్ని అంతటిని సిద్ధం చేసి సైన్యానికి ముందు గాయకుల్ని ఏర్పాటు చేశాడంట. గాయకుల్ని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన్ని స్తుతించుడే అని స్తోత్ర గీతాలు వాళ్ళు పాడాలన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఇలాగ పాడుతూ మరి పాడటం మొదలు పెట్టంగానే దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టి ఆయన శత్రువులందరినీ ఓడించేసేసాడు. యెహోషాపాతు గాని సైన్యం గాని యుద్ధం ఏమీ చేయలేదు, దేవుడు యుద్ధం చేశాడు వాళ్ళ పక్షంగా. కాబట్టి విశ్వాస జీవితంలో యుద్ధాలు పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు జయం ఎలాగొస్తుంది? స్తుతి ద్వారానే వస్తుంది అన్నమాట. తర్వాత మనం చూస్తాం నూతన నిబంధన గ్రంథంలో మరి పౌలు శీలలు చెరసాలు వేయబడ్డప్పుడు వాళ్ళ కాళ్ళు చేతులు బంధించేశారు, కట్టేశారు, బొండలో బిగించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏమైంది? చెరసాల పునాదులే అదిరిపోయినాయి, భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు తెరుచుకుపోయినాయి, వాళ్ళ బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. కాబట్టి స్తుతిలో ఎంత గొప్ప శక్తి ఉందన్నమాట. అందుకని ఆ మొదట మరి 2-3 వచనాల్లో మరి దావీదు అది అంటున్నాడు అనమాట, స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి అని చెప్పి అంటున్నాడు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే మరి ఇంకో మాట ఏమంటున్నాడంటే, ప్రతిష్టములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి అంటున్నాడు దేవదూతలు. ప్రతిష్ఠితములుగా దేవదూతలు ధరించే ఆభరణాలు ఏంటి? వెండి బంగారు ఆభరణాల కాదు, పరిశుద్ధత. వాడు ధరించే ఆభరణాలు పరిశుద్ధత. పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరిశుద్ధతతో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అన్నమాట. మనం దేవుని స్తుతించినప్పుడు మనం ధరించుకోవాల్సిన ఆభరణాలు ఏంటి? 1 పేతురు 3:4 ఉంటుంది అనమాట. సాధు అయినట్టు మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకారాలు ధరించుకొని దేవుణ్ణి స్తుతించాలన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే మరి 3వ వచనంలో ఇక్కడ నుంచి యెహోవా స్వరాన్ని గురించి మాట్లాడుతున్నాడు దావీదు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు అని రాస్తున్నాడు. మరి తుఫాన్ వచ్చినప్పుడు మనం సీషోర్కి ఎవరు వెళ్ళర్లేండి. ఆ టైంలో వెళ్ళినట్లయితే అక్కడ మనం చూస్తాం సముద్రం ఎంత ఆటుపోట్లకి లోనవుతా ఉంటుంది, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఎత్తైన వేవ్స్ వచ్చేస్తా ఉంటాయి. అటువంటి పరిస్థితి ఉంటుంది తుఫాన్ వచ్చినప్పుడు. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ తుఫానులో కూడా దావీదు దేవుని మహాశక్తిని ప్రభావాన్ని చూసి ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా స్వరము జలముల మీద వినబడుతుంది. మరి మహిమ గల దేవుడు ఎలా గర్జిస్తున్నాడంటే ఉరుము వలె గర్జిస్తున్నాడు. ఉరుము శబ్దం మనల్ని ఎంత భయపెట్టేస్తుంది కదా.
ఆ ఉరుమును సృష్టించిన దేవుని స్వరం ఇంకెంత ప్రభావంతో శక్తితో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఉరుము వలె గర్జిస్తున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు అని రాశాడు. ఆ రేజింగ్ స్ట్రాంగ్ మీద, ఆ రేజింగ్ సీ మీద, వాటర్స్ మీద ఆయన సంచరిస్తున్నాడు అన్నాడు. ఇక్కడ మనం జలములు అనే దేన్ని సూచిస్తున్నాయి అనేది మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 17:15లో మనం చూసినట్లయితే ఈ మాట రాయబడింది. ప్రకటన 17:15 చదువుతావడాలి. చెబుతాను. ప్రకటన 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇక్కడ ఈ జలములు అనే దేన్ని సూచిస్తున్నాయి అంటేనంట, ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంది అని ఉంది ఇక్కడ. అంటే మరి పరలోకమందున్న దేవుడు అందరికీ పైన ఉన్నవాడు. ఆయన జలముల మీద సంచరిస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆయన మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ పైగా ఉన్నవాడు. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఆయన పైగా ఉన్నవాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, ఉన్నతుడు ఆయన. కాబట్టి యెహోవా స్వరము జలముల మీద వినబడుతుందంటే అర్థం ఏంటి? దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు అన్నమాట. జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, భూమి మీద ఉన్నటువంటి జనాలందరితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడంట. ఆయన స్వరం వినబడుతుంది, వినాలన్నమాట. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే ఇక్కడ దావీదు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు అంటున్నాడు. మహాజలాలు దేన్ని సూచిస్తుంది అంటేనంట, రేజింగ్ నేషన్స్, కేయాస్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా మరి మహాజలములుని సూచిస్తున్నాయి. వాటి మీద కూడా దేవుడు సంచరిస్తున్నాడని అక్కడ రాస్తున్నాడు అనమాట. ఆయన అన్నిటికీ పైగా ఉన్నవాడు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది దావీదు తెలియజేస్తున్నాడు. మనం ఒక్కోసారి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి ఈ యొక్క కేయాస్, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేవటం, ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా ఆందోళన చెందుతూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడద్దు, నేను వాటన్నిటికి పైగా ఉన్నవాడను, నేను ప్రతిదీ చూస్తున్నాను, ఐ యామ్ ఇన్ కంట్రోల్ అని దేవుడు చెప్తున్నాడు. 46వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే అక్కడ జనములు ఘోషిస్తున్నాయి, రాజ్యాలు కదులుతున్నాయి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతుంది అంటున్నారు. జనం మీదకి జనం లెగుస్తుంది, రాజ్యం మీదకి రాజ్యాలు లేసి యుద్ధాలు జరుగుతున్నాయి. భయంకరమైన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఏమంట, అక్కడ ఆయన మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు ఈ పరిస్థితులన్నిటి మీద. ఏమని ఆయన చెప్తున్నాడు, ఏంటి ఆయన ఉరుము వలె ఏమని గర్జిస్తున్నాడని మనం చూసినట్లయితే 46వ కీర్తన 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇవన్నీ చూసినప్పుడు పానిక్ అవ్వద్దు, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అంటున్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకోండి అంటున్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకోండి, అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును అని ఆయన సెలవిస్తున్నాడు అనమాట. చాలా సార్లు మన చుట్టూ ఉన్నటువంటి వైలెంట్ పరిస్థితులు మనం చూసినప్పుడు చాలా పానిక్ అయిపోతాం అనమాట. కానీ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనతో, మీ దేశంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ జరిగేటువంటి పరిస్థితులు మీరు చూసినప్పుడు డోంట్ పానిక్, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్, ఐ యామ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది దేవుడు చెప్తున్నాడు అనమాట. అందుకని దేవుని వాక్యంలో ఇంకో చోట ఏమనుందంటే, విస్తార జలముల ఘోష కంటే, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు అని రాయబడు. అంటే జనములు, అధికారులు, రాజ్యాలు, మరి వీళ్ళందరూ చేసేటువంటి అల్లరి కంటే, ఘోష కంటే ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. కాబట్టి బలవంతుడైన దేవుని వైపే మనం దృష్టించుకోవాలి. అప్పుడు మనం ఎంతో ధైర్యంతో నిలబడగలుగుతాం అన్నమాట, కేయాస్, కన్ఫ్యూజన్ లో కూడా. కానీ ఆ కేయాస్ వైపు, ఆ యొక్క యుద్ధాలు జరుగుతున్న అల్లర్ల వైపు మనం చూస్తా ఉన్నాం అంటే మనం ఏమైపోతాం? పడిపోతాం అన్నమాట. అంతేకాకుండా మరి
కీర్తనలు 33:8 ఏమని ఉంటదంటే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, మహాఘనుడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. 46వ కీర్తనలో ఉంటదన్నమాట. విల్లు విరుచువాడు, బల్లెము తెగనరుకువాడు, యుద్ధ రథాల్ని అగ్నిలో కాల్చేసేవాడు ఆయన. యుద్ధాల్ని మాన్పేవాడు ఆయన. కియాటిక్ కండిషన్స్ ని సరిచేసేసేవాడు ఆయన. దుష్టుల యొక్క పొగరును అణిచివేసేవాడు ఆయన. గొప్ప దేవుడు, మహిమగల దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అన్నమాట. తర్వాత యెహోవా స్వరం గురించి ఇంకేం చెప్పాడంటే, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది అని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకన్నాడు ఈ మాట? యెహోవా స్వరం బలమైనది, ప్రభావం గలది ఎందుకు చెప్తున్నాడంటే, యెహోవా మాట సెలవిస్తే దాని ప్రకారం అవుతుంది. యెహోవా మాట సెలవిస్తే ఇది మనం అందరం నమ్ముతాం కదా. 33వ కీర్తనలో ఉంటుంది. యెహోవా మాట సెలవిస్తే దాని ప్రకారం అవ్వను, ఆయన ఆజ్ఞాపిస్తేనంటే కార్యాలు నెరవేరుతాయి. ఆయన ఆజ్ఞాపించంటే కార్యం నెరవేర్చాల్సిందేనమాట. మరి ఆదికాండం సృష్టి దేవుడు చేసినప్పుడు మనం చూస్తాం కదా, వెలుగు కలుగును గాక అన్నాడు దేవుడు. అనంగానే వెలుగు కలిగింది. సృష్టి యావత్తు మనం చూస్తాం ఆయన నోటితో మరి కలుగును గాక అన్నప్పుడు ఆ ప్రకారం ఆయను అని అక్కడ రాయబడింది అన్నమాట. కాబట్టి యెహోవా స్వరము బలమైనది, ప్రభావం గలది. ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారం అవుతుంది. 146:6లో దావీదు ఏమని రాస్తున్నాడంటే, ఆయన తన మాటతో ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు అని అంటున్నాడు. మనం ఆరాధించేటువంటి దేవుని యొక్క స్వరము బలమైనది, ప్రభావం గలది. మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే యెహోవా స్వరం గురించి, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును అంది. ఈ దేవదారు వృక్షాలంట వెరీ మైటీ ట్రీస్ అన్నమాట. ఇవి 120 feet టాల్ ఉంటాయంట ఈ ట్రీస్. వీటి చుట్టుకు సర్కంఫరెన్స్ 30 feet ఉంటుందంట. అంత పెద్ద చెట్లు అన్నమాట. ఇటువంటి వృక్షాల్ని దేవుని స్వరం అంటే విరిచేస్తుంది. మనకి తెలుసు కదా, తుఫాన్లో విండ్స్ విత్ గ్రేట్ వెలాసిటీ అది అట్లా వీస్తూ ఉన్నప్పుడు ఆ దారిలో ఉన్నటువంటి ఎటువంటి మైటీ ట్రీస్ అన్న కూలిపోతాయి కదా. దేవుని యొక్క ప్రభావాన్ని, మహిమను దావీదు ఈ యొక్క తుఫాన్లో కూడా చూశాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మరి మరి యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును అంటున్నాడు. ఇంత మైటీ ట్రీస్ ని విరిచేటువంటి స్వరము ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వృక్షాలు అనేవి దేవుని వాక్యంలో మనుషుల్ని కూడా సూచిస్తున్నాయి. మనకు తెలుసు, నీతిమంతులు ఖర్జూర వృక్షం లాగా మొవ్వేస్తారని ఉంటది. 1వ కీర్తనలోనేమో మరి ఆయన ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు నీటి కాలువల ఎవరైనా నాటబడ్డదై ఆకు వాడక తన కాలమందు ఫలమించి చెట్టులాగా ఉంటాడు. కాబట్టి మనిషిని దేవుడు చెట్టులాగా కూడా వృక్షంగా పోల్చాడు. ఈ మైటీ ట్రీస్ అనేవి పీపుల్ విత్ పవర్ అండ్ అథారిటీని సూచిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో అది ఎంతో చక్కగా మనకి అర్థమయ్యేటట్టు అక్కడ రాయబడి 4వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక పెద్ద వృక్షాన్ని చూశాడు. మిగులు ఎత్తైన వృక్షం అంట. ఆ వృక్షము ఎంత పెద్దదంటే దాని మీద భూమి మీద ఉన్న పక్షులన్నీ దాని మీద ఉన్నాయి. దాని క్రింద భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ అక్కడ ఉన్నాయి. వాటికి కావాల్సిన ఆహారం అంతా కూడా ఆ చెట్లోనే దొరుకుతుంది అనమాట. అది ఆయన చూస్తా ఉన్నప్పుడు మరి ఒక స్వరం ఆయనకు వినబడింది. ఆ డ్రీమ్ లోనే ఇదంతా చూస్తున్నాడు అనమాట. జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఈ చెట్టును నరికివేసి దాని మొద్దును ఇనుము ఇత్తడితో కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దాన్ని భూమిలో విడుము అనే ఈ మాట కూడా ఆయన విన్నాడు. కల చూశాడు, దేవదూత చెప్పిన మాట విన్నాడు. అప్పుడు దానియేలు ఆ డ్రీమ్ని ఇంటర్ప్రిట్ చేశాడు, మనకు తెలుసు కదా. అంతేకాకుండా దానియేలు ఏం చెప్పాడంటే ఆ రాజుకి, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది రాజా అని చెప్పాడు. రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది,
నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించినది. అంతగా దేవుడు నిన్ను హెచ్చించాడు. ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వారిని గూర్చిన చేసిన తీర్మానం ఏదనగా, జనులు తమ యొద్ద నుండకుండా నిన్ను తరుముదురు అని ఆ డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అంతా చెప్పాడు. అదంతా మనకు తెలుసు. నేను అంత ఫుల్గా చెప్పలేదు. అని ఈ దర్శనం ముందు అసలు ఆ దర్శనం విషయం దానియేలు చాలా ఆందోళన వచ్చింది. ఇది నీ విరోధులకు వస్తే బాగుండేది ఈ డ్రీమ్ అన్నాడు. తర్వాత ఫైనల్ గా డ్రీమ్ ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత, నువ్వు ఇప్పుడైనా నీ యొక్క పాపాలను విడిచిపెట్టి మరి ప్రజలను సరిగ్గా నువ్వు ప్రజల్ని పరిపాలించినట్లయితే దేవుడు నీకు తిరిగి నీ రాజ్యాన్ని ఇస్తాడని కూడా చెప్పడం అక్కడ జరుగుతుంది. ఈ కళ వచ్చినటువంటి 12 నెలలకి రాజు ఒకరోజంట బబులోనులో అంతా తిరుగుతున్నాడంట. ఆయన తన ప్యాలెస్ తిరుగుతూ, బబులోనను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో అనుకున్నాడు. మనసులోనే అనుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ విశాల పట్టణం నా బలాధికారాన్ని, నా ప్రభావాన్ని, నా 3 సార్లు ఉంది నానా అనేది కనపరచుటకై నా రాజధాని నగరంగా నేనే గదా కట్టించాను 4 సార్లు అని అనుకున్నాడు. అంతే. హి థాట్ లైక్ దట్ ఇన్ హిస్ హార్ట్. వెంటనే మరి దేవుని స్వరం వినబడింది అన్నమాట. శిక్ష వచ్చేసింది అతని మీదకి. అతిశయించిన పశువు స్వభావం అతనిలోకి వచ్చేసింది. మనుషుల వాళ్ళ మధ్యలో నుంచి అతన్ని వెళ్ళగొట్టేశారు. 7 years అతను అక్కడ ఉన్నట్లుగా మనం అడవిలో పశువుల మధ్యలో బ్రతికినట్లు చూసి తర్వాత దేవుడిని ఆయన తెలుసుకున్నట్లుగా మనం చూస్తాం. మైటీ ఎంపరర్ తన్ను తాను హెచ్చించుకొని తన్ను తాను చాలా అధికంగా ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనను పడగొట్టేసేసాడు. ఎలాగైతే ఈ లెబనోను వృక్షం విరి కింద పడిపోయిందో అలాగా ఆయన ఆ యొక్క అధికారం నుంచి కింద పడిపోవటం జరిగింది. అలాగే మనం కొంతమంది రాజులు చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు మరి ప్రామిస్ ల్యాండ్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు అమోరీల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగ్ అని వీళ్ళ గురించి చాలా సార్లు చూస్తున్నాం. వీళ్ళిద్దరు చాలా మైటీ వారియర్స్ అండి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అంటే ఎంత హైట్, ఎంత శరీర దారుఢ్యం గలవాళ్ళు. మరి మోషే చెప్తా అంటాడనమాట. ఏమని అంటాడంటే, మీరు చూశారు కదా అమోరీల రాజు అయినటువంటి సీహోను, బాషాను రాజు అయిన ఓగును మీరు ఓడించారు. మరంట అమోరీల రాజు అయిన సీహోను యొక్క మంచం 9 మూరలు పొడుగంట, 4 మూరలు వెడల్పు. అంటే ఎంత ఒక జైంట్ లాంటి ఆయన అనమాట. కానీ అతన్ని ఓడించటానికి యెహోవా దేవుడు సహాయం చేశాడు ఇశ్రాయేలీలు. వాళ్ళేమో మిడతల్లాగా ఉన్నాం అనుకున్నారు ఇశ్రాయేలీలు. కానీ వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఓడిపోయారంటే ఎవరు చేశారు ఈ కార్యాన్ని? ఈ యొక్క రాజుల యొక్క బలాన్ని, ప్రభావాన్ని పడగొట్టేశాడు అన్నమాట దేవుడు. తర్వాత హిజ్కియా మీదకి అష్షూరు రాజైన సన్హరీబ్ వస్తాడు. వచ్చి నా చేతుల్లో నుంచి నేను విడిపించేది ఎవరు అంటాడు. తను తాను అంతగా హెచ్చించుకున్నాడు. ఏ దేవుళ్ళు దేవతలు వాళ్ళని నా చేతుల్లో నుంచి విడిపించలేదు, మీ దేవుడు కూడా మిమ్మల్ని విడిపించాలంటున్నాడు అన్నమాట. దేవుడు ఆ రాత్రి ఒక దేవదూతను పంపించినప్పుడు ఆ దేవదూత అష్షూరు సైన్యంలో 1,85,000 మందిని చంపేసింది. సన్హరీబు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అతని కుమారులే అతను చంపేశారు. దీన్ని మనం చూస్తా ఉన్నప్పుడు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే, మనం ఇప్పుడున్న ప్రపంచంలో హెడ్స్ ఆఫ్ నేషన్స్ ని కొంతమందిని చూస్తాం. వాళ్ళ అధికారం, వాళ్ళ బలం, మరి వాళ్ళ యొక్క శక్తి అది చూసినప్పుడు అమ్మో వీళ్ళని ఎవరు హ్యాండిల్ చేయగలరు అనుకుంటాం అన్నమాట. వీళ్ళని ఎవరు అధికారం నుంచి దించేయగలరని మనం అనుకుంటాం. కానీ దేవుడు వాళ్ళు చెప్తున్నాడు అన్నమాట, మై వాయిస్ ఇట్ బ్రేక్స్ ద సీడర్స్ ఆఫ్ లెబనాన్. అలాగా
ఆయన సింహాసనం మీద నుంచి గర్భిష్ఠుల్ని పడదోసి దీనుల్ని ఎక్కిస్తాడు. కాబట్టి మనం మరి అత్యంత గర్వంతో విర్రవీగిపోతూ మనుషుల్ని అణిచేయాలని, యుద్ధాలు చేయాలని, క్రూరమైన కార్యాలు చేయాలని చూస్తున్నటువంటి నాయకుల్ని మనం చూసినప్పుడు మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే అదంతా దేవుడు గమనించి చూస్తున్నాడు. ఆయన తన సమయంలో ఏం చేస్తాడంటే వాళ్ళని పడగొట్టేసేస్తాడన్నమాట. రీసెంట్లీ మనం చూసాం కదా, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజా ఆయనంట ఎప్పుడు ఒక మాట అనేవాడంట, ఐ విల్ వైప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఎర్త్ అని చెప్పేవాడు, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని. భూమి మీద నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని నేను తుడి చేసేస్తాను అనేవాడు. వెరీ క్రూయల్ మ్యాన్. ఆయనంట బుచ్చర్ ఆఫ్ ఇరాన్ అనేవాళ్ళు. అతను ముందు ఒక జడ్జిగా ఉండేవాడంట, తీర్పులు తీర్చేవాడంట. ఆయన తీర్పులు ఎంత కఠినంగా ఉండేవంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ సెంటెన్స్ ఇచ్చేసేవాడంట. తీర్పు ఆయన 10 నిమిషాలకు ఊరి తీసి పట్టేసేవాడు. అంత క్రూరుడు ఆయన వ్యక్తి. ఆ వ్యక్తి అనుకున్నాడు నేనేమన్నా చేయగలనని చెప్పి. కానీ దేవుడు ఏం చేశాడు, అతన్ని ఎలా పడగొట్టాలో ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. దేవుడు చెప్తున్నాడు, యెహోవా స్వరము లెబానోను వృక్షాల్ని విరిచిపడేస్తుంది. అంటే మైటీ రూలర్స్, మైటీ మరి లీడర్స్ వీళ్ళు అతిశయించి విర్రవీగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, పడగొట్టేసేస్తాడు. అందుకనే యెషయా గ్రంథము 2:12-17 ఏమనుందంటే, నరుల అహంకారము అణగద్రొక్కబడు, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించు. యెహోవా మాత్రమే ఘనత ప్రభావం పొందనారు, ఇంకెవ్వరు కాదు. కానీ భూమి మీద కొంతమంది మనుషులు, అధికారులు, నాయకులు తమ్ముడు తాము హెచ్చించుకొని ఘనత వాళ్ళకి రావాలని చూసుకుంటా ఉంటారన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నరుల యొక్క అహంకారం అణగదొక్కబడుతుంది, మనుషుల గర్వం తగ్గించబడుతుంది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. గర్వంతో విర్రవీగే వాళ్ళని దేవుడు పడగొట్టేసేస్తాడు. తర్వాత మనం చూసినట్లయితే యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయును అని. ఇది ఇంగ్లీష్ లో ఏమనుందంటే, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ స్ట్రైక్స్ విత్ ద ఫ్లాషెస్ ఆఫ్ లైటనింగ్. తుఫాన్ వచ్చినప్పుడు మనం చూస్తాం కదా, లైటనింగ్ ఎంత, ఉరుములు మెరుపులు ఎంత భయంకరంగా వస్తా ఉంటాయో కదా. మరి దేవుడు అంట ఈ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ని తన ప్రజలని శత్రువుల నుంచి కాపాడటానికి కూడా ఉపయోగించాడంట. దావీదు ఏమంటాడంటే, ఆయన మెరుపులు మెండుగా మెరిపించి నా శత్రువులను ఓడగొట్టెను అంటాడు. కీర్తనలు 18:14 అంటాడు అనమాట. మెరుపులు మెండుగా మెరిపించి ఆయన శత్రువులను ఓడగొట్టెను అంటున్నాడు. ఆ మెరుపులు మెరిపించిన దావీదు శత్రువులను ఓడించేశాడంట దేవుడు. తర్వాత ఇంకో చోట కూడా మనం చూస్తాము, అది ఎక్కడంటే యెహోషువ గ్రంథము 10:10-11 దాకా మనం చూస్తే అక్కడ దేవుడు అంట హెయిల్ స్ట్రామ్ పంపించాడు శత్రువులను ఓడగొట్టడానికి. ఒకసారి మనం అది చదువుదామా? యెహోషువ 10:10-11 చదవమ్మా డాలీ. అక్క, యెహోషువ 10:11 10వ వచనం 11వ వచనం చదువు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతం చేసి బెత్‌హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతం చేయించు వచ్చింది. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్‌హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన కనుక వారు దాని చేత చనిపోయింది. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. దేవుడు మరి సృష్టిలో తను సిద్ధం చేసిన వాటిని, ఆ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ఆయన ఇక్కడ శత్రువుల్ని ఓడగొట్టడానికి ఆయన వాడుతున్నట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకని యోబుకు ఒక క్వశ్చన్ వేశాడు దేవుడు. అది ఎక్కడ ఉంటదంటే యోబు 38:23 చదువమ్మా. యోబు 38
23. 38:23. ఆపత్కాలం కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నీళ్లను నీవు చూచితివా? చాలు 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 చాలు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూసారా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నువ్వు చూసావా అంటున్నాడు. అంటే దేవుడు సృష్టిలో చేసినటువంటి వర్షమే గాని, తుఫాన్లే గాని, థండరే గాని, లైటనింగే గాని, హెయిల్ స్ట్రామ్ ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినట్టు చేస్తాయి అన్నమాట. ఆయన శత్రువులని అణిచివేస్తాయి అన్నమాట. సృష్టిలో యావత్తు కూడా దేవుడు చెప్పిన మాటకి 100% లోబడతారంట, ఎక్సెప్ట్ మ్యానే తిరుగుబాటు చేస్తాడంట. కానీ మిగతావన్నీ కూడా దేవుడు చెప్పినట్టే వింటారు. ఇక్కడ యెహోవా స్వరము, అది లైటనింగ్ రావాలని ఆయన మాట సెలవిస్తే లైటనింగ్ వచ్చేసేస్తాను. అది శత్రువుల్ని నశింపజేయాలని నశింపజేసేస్తాను. తర్వాత ఇంకోటి చూడండి, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, అది ఆకు రాల్చును అని. యెహోవా స్వరం అంటే అరణ్యాలను కూడా కదిలించేస్తున్నట్టు. అంత మైటీ వాయిస్ ఆయనది. తర్వాత ఇంకోటి ఏమనుందంటే, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. యెహోవా స్వరము అంటే ఆయన తన సృష్టిలో ప్రతి దాన్ని కూడా ఆయన చేస్తాడనమాట. ఆయన సెలవిస్తాడు, దాని ప్రకారమే అవుతా ఉంటుంది అనమాట ప్రతిది కూడా. అని ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే, లేళ్లను ఈయన చేస్తుంది యెహోవా స్వరం. అందుకని యోబుతో ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా అంటున్నాడు. డు యు నో దట్? మనకి ఏమి తెలియదు. కానీ ఆ సృష్టిని చేసిన దేవుడు సార్వభౌముడు, సర్వాధికారి, అన్నీ కూడా ఆయన స్వరాన్ని విని ఆయన ఆజ్ఞాపించినట్టుగానే చేస్తున్నాయి అన్నమాట. అంత మహిమ ప్రభావం గల దేవుడు మన పరలోకపు తండ్రి. తర్వాత మనం చూసినట్లయితే, మరి ఇంత మహిమ ప్రభావం కలిగిన మన దేవుడు కడవరి కాలమందు తన కుమారుని ద్వారా మనల్ని దర్శించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 మనం చూసినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు ఎలా ఉంటాడు అనేది యేసు ప్రభు రూపంలో ఈ లోకంలో ఉండగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు చూశారనమాట. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు ప్రభు వారు తన స్వరాన్ని వినిపించినప్పుడు ఎటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ భూమి మీద జరిగినాయి అనేది కొన్ని చూద్దాం. 4 గాస్పిల్స్ లో ఉన్నాయి. కొన్ని విషయాలు మాత్రమే మనం చూద్దాం. యేసు ప్రభు వారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన స్వరాన్ని వినిపించినప్పుడు ఏ కార్యాలు జరిగినాయి. మార్కు సువార్త 4:37 మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో మరి గలిలీ లేక్లో వెళ్తున్నారు దోణిలో. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆ దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున నిద్రించుచుండెను. ఆ తుఫాను, పెద్ద తుఫాన్ రేగి ఆ దోణి నిండిపోతున్నప్పుడు ఇంకా పానిక్ అయిపోయారు శిష్యులు. అప్పుడు ఏమంటున్నారు వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అనేది. అందుకు ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని శిష్యులు ఆశ్చర్యపోయారు. దేవుని స్వరూపి అనేటువంటి క్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే గాలిని గద్దించాడంట, నిశ్శబ్దమై ఊరకుండమని ఆయన స్వరం పలికినప్పుడు వెంటనే మరి సముద్రము దేవుని మాటకు లోబడింది, గాలి మిక్కిలి నిమ్మళమైపోయింది. శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు అప్పటికి గ్రహించలేదు దైవ కుమారుడి తన మధ్యలో ఉన్నారంటే. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే, ఇక్కడ మార్కు సువార్త 5:41 యాయిరు కుమార్తె చాలా వ్యాధితో ఉంది, చనిపోయేటట్లుంది. అప్పుడు యాయిరు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన కుమార్తె చావసిద్ధమైంది కాబట్టి వచ్చి బ్రతికించమని అడిగాడు. అడిగితే యేసు ప్రభు వారు మరి యాయిరు ఇంటికి వెళ్ళే టైంకి ఆ కుమార్తె చనిపోయింది. అక్కడ మరి ఏడుస్తున్న గోళ్ళు చేస్తున్న వాళ్ళందరినీ ఏడవద్దు,
ఆ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని యేసుప్రభు వారు చెప్పారు. చెప్తే వాళ్ళందరూ ఆయన్ని హేళన చేశారు. వాళ్ళందరిని అక్కడి నుంచి పంపించేసి యేసుప్రభు వారు తను, మరి ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పేతురు, యాకోబు, యోహానులు తీసుకొని లోపలికెళ్ళి ఏం చెప్పారు? ఆయన స్వరాన్ని అక్కడ వినిపింపజేశారు. ఏమన్నారు? తలితాకుమి అని ఆమెతో చెప్పారు. చెప్పినప్పుడు ఆ చిన్నది వెంటనే లేచి నడవసాగింది. అంటే క్రీస్తు ప్రభువారు తన స్వరాన్ని వినిపింపచేసినప్పుడు ఆయన మాట సెలవిచ్చింది. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన 33వ కీర్తనలో ఉంటుంది కదా! ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన. ఇక్కడ ఏమైందంటే ఆయన స్వరము మృతులను సహితము సజీవులుగా చేసిందంట. యేసుప్రభు వారి స్వరము మృతులను సహితము సజీవులుగా చేసింది. ఆ కుమార్తెను బ్రతికించింది అన్నమాట. తర్వాత మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గెరసేనుల దేశములో దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు ఒకడు. అతను సమాధుల్లో తిరుగుతున్నాడు. అతన్ని భయంకరమైనటువంటి పొజెస్డ్ పర్సన్ అతను. రాళ్లతో తాను గాయపరుచుకుంటున్నాడు. అతని కాళ్ళకి సంకెళ్ళేసి బిగించినా కూడా అవి తెంచేసుకొని సమాధుల్లోకి పరిగెత్తుతున్నాడు. యేసుప్రభు వారు అతన్ని బాగు చేయటానికి అక్కడికి వెళ్ళినట్లు నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది చూసినప్పుడు. ఆ గెరసేనుల దేశానికి కేవలం అతన్ని బాగు చేయడానికి వెళ్ళారేమో, విడిపించడానికే అనిపిస్తున్నారు. మరి అక్కడికి వెళ్ళి అప్పుడు అతను యేసుప్రభు వారికి ఎదురుగా వస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు? అపవిత్ర ఆత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. ఆయన స్వరము వెంటనే అపవాది బంధకాల నుంచి అతన్ని విడిపించింది. ఆ అపవాది బంధకాల్ని తెంచివేసింది అన్నమాట. యేసుప్రభు వారు తన స్వరాన్ని వినిపింపజేసినప్పుడు ఆ యొక్క అపవాదిని గద్దించినప్పుడు అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అతడు స్వస్థ చిత్తుడై వస్త్రాలు ధరించుకొని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడని రాయబడింది. ఎవ్వరూ అతన్ని విడిపించలేకపోయారు అపవాది నుంచి. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరం ఆ అపవాదిని వెళ్ళగొట్టి అతన్ని బాగు చేసింది ఆయన మాట. తర్వాత మనం యోహాను సువార్త 11:43లో చూసినట్లయితే లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. యేసుప్రభు వారు మార్తతో అంటున్నారు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తామంటున్నారు. సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. రాయి పొరలమించమంటే మార్త ఏమంటుంది? వద్దు ప్రభు, వాసన కొడుతుంది. కానీ ప్రభు వారు అక్కడ ప్రార్థన చేసి ఆయన ఏమన్నారు? అక్కడ ఉంది కదా, ఏముంది? లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా ఉంటుంది అక్కడ. లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా ఆయన స్వరం వినబడింది. ఎవరికి? మృతుడైనటువంటి లాజరుకి. బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చెను అన్నారు. కాబట్టి ఆయన స్వరము మృతులను సజీవులుగా చేస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వరం వినిపించినప్పుడు ఏం జరిగిందో చూస్తాం. తర్వాత ఇంకొకటి చూద్దాము. యోహాను సువార్త 5:8. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నాడు ఒక వ్యక్తి. యేసుప్రభు వారు ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ కూడా అనుకుంటాను కేవలం ఈ వ్యక్తి కోసం వెళ్ళారేమో యేసుప్రభు వారు. మరి ఆ బెతస్దా కోనేటి దగ్గర ఆయా సమయాల్లో దేవదూత నీళ్లు కదిలిస్తుంది. ఎవరైతే ముందు ఆ కోనేటిని దిగుతారో వాళ్ళు ఎటువంటి వ్యాధి గల వాళ్ళైనా బాగుపడతారు. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళారు. ఎంతో మంది రోగులు ఉన్నారు. ఇతని దగ్గరికి వెళ్ళారు యేసుప్రభు వారు. ఎందుకంటే బహుకాలము నుంచి అతను అలా ఉన్నాడు. 38 years అంటే సచ్ ఎ లాంగ్ టైం. అప్పుడు ఆయన అడుగుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, యేసుప్రభు వారు తనతో మాట్లాడుతున్నాడు, తనకు తెలియదు కదా. నేను ఆ కోనేట్లో దిగే లోపల ఎవరో ఒకళ్ళు దిగిపోతున్నారు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. ఆయన వాయిస్ వచ్చింది. ఏం చెప్పారు? మరి యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పెరుపెత్తుకొని నడిచెను. ఆయన ఆజ్ఞాపింపగా కార్యములు నెరవేరుతాయి, అయి స్థిరపడతాయి అన్నమాట. మరి మనం ఆయన స్వరాన్ని వినగలమా? ఎలా వింటాం ఆయన స్వరం? ఎలా వింటాం ఆయన స్వరం? వాక్యం చదివేటప్పుడు. ఎస్, ఆయన వాక్యమే ఆయన స్వరం కదా. ప్రతి దినం ఆయన వాక్యం చదవటం ద్వారా ఆయన స్వరాన్ని మనం
వినగలుగుతాం అన్నమాట. ఇక్కడ రాయబడింది కదా, ఆయన ఉరుమువలె గర్జిస్తున్నాడనుంది, ఆయన స్వరం బలమైనది, ఆయన స్వరం ప్రభావం గలదనుంది. ఎన్ని మైటీ వర్క్స్ ఆయన స్వరం చేస్తూ మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు వారు తన స్వరాన్ని వినిపింపజేసి ఎన్ని అద్భుతమైన స్వస్థతలు చేశారో చూసాము. కాబట్టి ఆయన వాక్యంలోనే ఆయన స్వరం మనకి వినబడుతుంది. ఆయన వాగ్దానాలే ఆయన స్వరాన్ని మనకి వినిపింపజేస్తాయి. అంతే కదా. నేను నా ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను 2023లో హై బీపీతో చాలా సఫర్ అవుతా ఉన్నాను. అయితే నన్ను ఫైనల్ కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించారు. ఆ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెయిటింగ్ పీరియడ్ చాలా ఉండేదన్నమాట. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళు చేసిన టెస్ట్‌లన్నీ కూడా నార్మల్ గానే ఉన్నాయి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 2, 3 గంటలు కూర్చోవాలి. నాకు అది చాలా బాధగా అనిపించింది. ఒకరోజు అక్కడే కూర్చొని హాస్పిటల్‌లో, ప్రభువా ఈ బీపీ అనే కాడి విరిచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. బీపీ అనే కాడి విరిచివేయి ప్రభువా. అయితే సరే, నేను నెక్స్ట్ డే మామూలుగా నా వాక్యం చదువుకుంటున్నాను అనమాట. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అందులో బరువైన కాడిని విరిచాను, మెడ మీద కర్రను తోలువాని కొరడాన్ని విరిచేశాను అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నేను ఒక మాట, ఆ మాటే ఉంది అక్కడ. నా నోటి వెంట వచ్చిన మాట, నా కాడి బీపీ అనే కాడిని విరిచే ప్రభువా. దేవుడు అదే మాటతో అక్కడ నాకు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు అన్నమాట. బరువైన కాడిని నేను విరిచేశాను, మెడ మీద కర్రను తోలువాని కొరడాను విరిచేసి, ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చిందో చెప్పలేము. నిజంగానే ఆయన ఆ బీపీ అనే కాడిని ఆయన విరిచేస్తాడు. అలా మనకి ఎన్నో సాక్ష్యాలు మన దగ్గర ఉంటాయి. మనం భయపడిపోతా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు మనతో? యెషయా 42లో, భయపడద్దు, నేను నీకు దేవుడను, దిగులు పడద్దు, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడను నేను అంటున్నాడు అన్నమాట. అలా ఎన్ని వాగ్దానాలు దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్యం ద్వారా. కాబట్టి ప్రతి దినం కూడా మనం వాక్యాన్ని శ్రద్ధతో చదవాలి. దేవుని స్వరం మనతో ఏం మాట్లాడుతుందో మనం వినగలిగి ఉండాలన్నమాట. యెషయా కీర్తనలు 81:8లో దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక మాట అంటున్నాడు అనమాట. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇక్కడ మాట అని ఉంది కదా, ఇంగ్లీష్లో వాయిస్ అని ఉంది అనమాట. వాయిస్, ఇఫ్ యు లిసన్ టు మై వాయిస్, నీవు నా మాట వింటే నీకెంత మేలు. నా వాయిస్ ని వినగలిగితే, ప్రతిరోజు నేను ఏం చెప్తున్నాను నువ్వు వినగలిగితే అది నీకెంతో మేలు అని. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుంటుందని దేవుడు అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే, మీరు నా మాట విన్నట్లయితే కొన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాను మీకు, నా వాయిస్ మీరు వినగలిగితే, దానికి లోబడగలిగితే అని ఏమంటున్నాడంటే, డాలి చదవమా కీర్తనలు 81:8. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమై వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును. చూడండి ఎన్ని దీవెనలు ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయన వాయిస్ విని దానికి విధేయత చూపిస్తే మొట్టమొదటిగా శత్రువుల్ని అణగదొరుకుతానంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? విరోధుల్ని కొడతాను అంటున్నాడు. విరోధులు వాళ్ళకి లొంగిపోతారు అంటున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడు? వారి కాలము శాశ్వత కాలంగా ఉంటుంది, లాంగ్ లైఫ్ వాళ్ళకి నేను ఇస్తాను.
శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషిస్తాను నేను. కొండతేనెతో నిన్ను తృప్తిపరచని బెస్ట్ బ్లెస్సింగ్స్ అన్ని నీకు ఇస్తాను. ఎప్పుడంటే నువ్వు నా వాయిస్ విని దానికి లోబడితే అని చెప్తున్నాడు. దేవుడు కూడా మన దగ్గర నుంచి అదే కోరుతున్నాడు. లిజన్ టు మై వాయిస్. చెవి యొగ్గు నేనేం మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా వాయిస్ ఎంతో బలమైంది, అది ప్రభావం కలిగి నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. దాన్ని వినటానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీకు ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మరి మహిమా ప్రభావం కలిగినటువంటి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయన ఎంతో స్తుతిద్దాం. అంతేకాకుండా ప్రతి దినం ఆయన స్వరాన్ని విని ఆయన ఇచ్చేటువంటి కృపలను పొందుకుంటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.